ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరికొన్ని శాఖలకి సంబంధించిన మంత్రిగా కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖలు కేటాయించడం వెనక కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ శాఖలే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, అటవీ అండ్ పర్యావరణ శాఖ. ఆ శాఖలనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కోరుకోవడంతో చంద్రబాబు గారు ఈ శాఖల్ని పవన్ కళ్యాణ్ గారికి కేటాయించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ శాఖలనే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకున్నారు అనేది మనం ఒకసారి కనుక చూస్తే, గ్రామీణ నేపథ్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి అభిమానం. ఈ శాఖలనే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కేటాయించారు అంటే, పవన్ కళ్యాణ్ గారే ఏరి కోరి మరి ఈ శాఖలను ఆయన అడిగారని, అందుకే చంద్రబాబు గారు ఈ శాఖలను కేటాయించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ శాఖలను మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడిగారు అంటే, గ్రామీణ నేపథ్యం అంటే పవన్కు మొదటి నుంచి అభిమానం. మనందరికీ తెలిసిన విషయమే, గ్రామీణ నేపథ్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి అభిమానం ఉంది. అందుకే ఆయన గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖను కోరుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్, సిటీకి దూరంగా ఫామ్ హౌస్లో ఉంటూ వచ్చిన పవన్. సో ఆయన ఎప్పుడు ప్రకృతితో మమేకం అవుతూ, అంటే వ్యవసాయానికి, ప్రకృతికి, పశువులకి దగ్గరగా ఉంటూ ఆయన ఆ వాతావరణాన్ని ఇష్టపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన షూటింగ్ ఉంటే తప్ప ఆయన సిటీలో ఉండరు, ఆయన ఫామ్ హౌస్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంటుంది. కాబట్టే ఆయన ఈ శాఖలను ఎంచుకున్నారు అన్నట్లుగా కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నెక్స్ట్, వ్యవసాయ పనులంటే ఆసక్తి, ఫామ్ హౌస్లో సొంతంగా సాగు. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్లో ఆయన సొంతంగా సాగు చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రకృతి పరంగా ఆయన ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తూ ఆయన పండించినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తనని అభిమానించే వాళ్ళకి ఆయన గిఫ్ట్ రూపంలో కూడా పంపించిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి అసలు వ్యవసాయ రంగం అన్నా, అలాగే నీటిపారుదల అన్నా, సాగు చేయడం అన్నా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఆసక్తి. కాబట్టి ఆ గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శాఖలను ఆయన ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్, ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో రూరల్ ఏరియాలు. సో గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి దిశగా నడిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపన. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా వెనకబడినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి తపనతోనే ఆ శాఖను పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఈ కారణాలతోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏపీలో అనేక ప్రాంతాలలో తీవ్ర తాగునీటి సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక ప్రాంతాలలో తాగునీరు దొరక్క, తాగునీరు కోసం కొన్ని మైళ్ళు ప్రయాణించి కావిళ్లలో నీళ్లు తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి సమస్యలన్నీ దూరం అవ్వాలి అంటే మనం తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు భావించారని, అందుకే ఆయన ఆ శాఖను ఎంచుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. నెక్స్ట్, గ్రామాలకు సాగునీరు అందించడానికి రూరల్ వాటర్ సప్లై శాఖని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలు ఆయన తీసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా పర్యావరణం అన్నా, ఆయనకి పచ్చదనం అన్నా చాలా ఆసక్తి, ప్రేమ ఉన్నటువంటి నేపథ్యంలోనే అటవీ శాఖ, పర్యావరణ శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి మరీ తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలు ప్రజల సమస్యలు తీర్చాలనే పవన్ అభిప్రాయం. సో నిన్న ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఈసారి యువతలో ఎక్కువగా సైంటిస్టులను మనం చూడాలి, సైంటిస్టులుగా యువతను తీర్చిదిద్దండి అంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో విద్యార్థులను సైంటిస్టులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ వినియోగం. సో దానికోసం కూడా ఆయన శాఖలు తీసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా కొంచెం బలహీనంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు భావించారని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లోకి జనసేన పార్టీ బలంగా వెళ్ళాలి అన్న, గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలం పుంజుకోవాలి అన్న గ్రామీణాభివృద్ధి అలాగే రూరల్ వాటర్ సప్లై లాంటి శాఖలను మనం తీసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ గారు భావించారని, అందుకే ఆయన శాఖలను తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది. రూరల్ డెవలప్మెంట్తో గ్రామాల్లో పార్టీ బలం పెంచుకునే అవకాశం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రూరల్ డెవలప్మెంట్తో గ్రామాల్లో జనసేన పార్టీ బలం పెంచుకోవాలనే అవకాశంతోనే ఆయన ఈ శాఖలను తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలే ఎంచుకోవడం వెనక కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అలాగే పర్యావరణం, అటవీ శాఖలతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖలను కేటాయించారు. ఆ శాఖలు కేటాయించడం వెనక వాటినే కావాలని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనకి గ్రామాలంటే ఎక్కువ ఇష్టం ఉండటమే కానివ్వండి, అంటే వ్యవసాయ రంగం అన్నా కూడా ఆయనకి చాలా మక్కువ. మనం చాలా గతంలో కూడా చూసుంటాం, ఆయన ఎప్పుడు వ్యవసాయ రంగంలో కోసం ఆయన ఫామ్ హౌస్లో ఎక్కువ టైం గడపటమే కానివ్వండి, అక్కడ ఆయన పనులు చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి ఖచ్చితంగా అక్కడ ఉంటే ఆ రంగంలో మనం తీసుకుంటే అక్కడ ఏదో డెవలప్ చేయొచ్చు, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా, అంటే విలేజ్ల్లో కూడా చాలా వరకు రోడ్లు లేవు, తాగునీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా సమస్యలన్నీ క్లియర్ అవ్వాలంటే లైట్స్ ఉండవు. విలేజ్ల్లో ఇప్పటికీ కూడా చాలా వరకు బస్సులు కూడా వెళ్ళని ప్లేసులు కూడా ఉన్నాయి. అలాంటి వాటికన్నీ కూడా గుర్తించి విలేజ్లు డెవలప్ చేస్తేనే మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టు. ఎప్పుడు మనం సిటీలు టౌన్లే చూసుకోకుండా విలేజ్ స్థాయిలో కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి, ఎందుకంటే ఈవేళ రేపు ఎక్కడి నుంచైనా ఉద్యోగం చేస్తున్నారు. సో విలేజ్ స్థాయిలో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు అక్కడి నుంచే పని చేసుకునే అవకాశాలు ఉంటాయి. రోడ్డు వ్యవస్థ బాగుపడాలి, వాటర్ సోర్సెస్ ఉండాలి, వ్యవసాయ రంగం అభివృద్ధిలోకి రావాలి. సైన్స్ టెక్నాలజీ అని అన్నారు, అది కూడా మంచి, అంటే పిల్లలకి ప్రోత్సహించడం అనేది మంచి సబ్జెక్ట్ కదా. మంచిగా రేపు పొద్దున మన దగ్గర నుంచి సైంటిస్టులుగా వెళ్ళే అవకాశానికి ఇప్పటి నుంచే మనం ప్రోత్సాహం ఇస్తేనే కదా ఆ అవకాశం కూడా మనకు వస్తుంది. సో ఇవన్నీ తీసుకుంటే ఆయన ఆలోచన ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. సో ఏదైతే బాగుంటే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా, ఈ శాఖలన్నీ ముఖ్యమైన శాఖలు. అంటే పంచాయతీరాజ్ అయితేనేమి, గ్రామీణాభివృద్ధి అయితేనేమి, గ్రామీణ నీటిపారుదల అయితేనేమి, అలాగే అటవీ శాఖ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవన్నీ కూడా ముఖ్యమైనటువంటి శాఖలే. ఇంకోటి అటవీ శాఖ అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తిరుమల అట్లాంటి ప్లేసుల్లో మనం చూసాం శ్రీగంధపు చెట్లు. సో ఆ శ్రీగంధపు చెట్లు అన్నీ కూడా నరికేయటమే కానివ్వండి, గత ప్రభుత్వంలో నాయకులే అందరూ, అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా దాన్ని అందరూ కాజేయటం జరిగింది. ఎక్కడికెక్కడ వాళ్ళు అన్ని చెట్లు కూడా నరకటం, శేషాచలం అడవుల్లో అంత అదే పని జరిగింది. సో అవన్నీ కూడా గుర్తించే అవకాశం ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చినప్పుడైనా అది తప్పులు ఎక్కడి నుంచి జరిగాయి, ఎట్లా జరిగాయి, అవన్నీ కూడా మనం దాని గురించి రికవరీ చేసే పనైనా చేయాలి. దాన్ని చేసిన వాళ్ళు ఎవరైనా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ అంటే గత నెల వరకు జరుగుతూనే ఉన్నాయి అలాంటివన్నీ. సో ఇప్పుడు ఇంకా అవి జరగకుండా అయినా కట్టడి చేయాలి. ఒకటి ఎవరైతే గతంలో చేశారో వాళ్ళకి శిక్ష కూడా పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సి ఉంది. మనకు పర్యావరణంలో ముఖ్యం అడవులు అనేది ముఖ్యం మనకు. సో అడవులను కూడా మనం సేవ్ చేయాలి అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని విలేజెస్లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది.
ఆ తాగునీటి సమస్య పరిష్కరించేందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ నీటిపారుదల శాఖను తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా వాటర్ సమస్య అనేది ఉంటూనే ఉంది. వాటిని తగ్గించాలంటే మనం గ్రామాల వరకు సాగునీరు తాగునీరు రెండు అందించే దిశగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయబోతున్నారు అన్నట్లుగా కొంత సమాచారం కూడా అందుతుంది మనకి. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా పోలవరం కంప్లీట్ చేయాలి సో అనే తపన పడేదానికి కూడా కారణం అదే కదా. గ్రామ స్థాయి వరకు కూడా వాటర్ వెళ్ళాలి. వాటర్ అంటే పోలవరం ఒకటి కంప్లీట్ అయితే ఆ ఏపీ మొత్తం సుభిక్షంగా అవుతుందనే ఒక ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కొద్ది రోజులు 2-3 ఏళ్లలో అది కంప్లీట్ చేసి సో రాష్ట్రం అన్నిటికీ కూడా వాటర్ సప్లై అనేది ప్రాబ్లం లేకుండా అయితే సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేదాన్ని తాత్కాలికంగా ఎలా చేయాలి, ఏం చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ కూడా డిస్కస్ చేసి దానికి ఒక సార్ట్అవుట్ చేసే ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.